ఇమామే హుసైన్ రదియల్లాహు తాలా అను వారు అమరవీరు అయిన తర్వాత కూడా ఆయన సజీవంగా ఉన్నారు. ఎలా చెప్పగలుగుతున్నాను అని అంటే, యజీద్ యొక్క సైన్యం ఎప్పుడైతే ఆయన యొక్క తలను ఒక కర్ర మీద గూర్చి ఒక కార్వాన్ ద్వారా తీసుకువెళ్తున్నారో, ఆ యొక్క సమయంలో ఆయన యొక్క కర్ర నేల మీద గుచ్చి అక్కడ నుండి ముందుకు వెళ్ళడం లేదు. ఎవరు కూడా ఆ కర్ర తీసిన కదలడం లేదు. ఆ సమయంలో యజీద్ కార్వాన్ నుండి షిమర్ అనేవాడు ముందుకు వచ్చి ఇమామే జైనుల్ ఆబిదీన్, ఇమామే హుసైన్ వారి కుమారుడితో అంటున్నాడు, మీ తండ్రికి చెప్పు ముందుకు కదలమని. ఆయన యొక్క దేహం లేదు, ఆయన యొక్క తల మాత్రమే ఉంది. అయినా కూడా వారికి తెలుసు ఇమాం హుసైన్ వారు సజీవంగా ఉన్నారు. ఆ సమయంలో జైనుల్ ఆబిదీన్ వారు అన్నారు, వెతకండి, వెనక కార్వాన్లో సకీనా కనబడడం లేదు. ఇమామే హుసైన్ వారి కూతురు ఆయనకి కనబడందు వలన ఆయన ముందుకు వెళ్ళడం లేదు. ఆ తర్వాత సకీనా వారిని వెతకడం జరిగింది. ఇమామే హుసైన్ వారి యొక్క తల ముందుకు వెళ్ళింది. దీని ద్వారా మనం చెప్పవచ్చు, ఇమామే హుసైన్ వారు అమర వీరులు అయిన తర్వాత కూడా ఆయన ఈ రోజు కూడా సజీవంగా ఉన్నారు. ప్రళయం రోజు వరకు ఆయన సజీవంగా ఉంటారు.